నా అత్తగారి ఊరిలో 3 రోజులు పండగ అయితే అయిపోయింది. ఇంక అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరాను. ఇది వచ్చేసి కనుమ రోజు మధ్యాహ్నం అనమాట. నేను మా తోడికోడళ్ళు పిల్లలందరూ కలిసి అయితే బయలుదేరాం. మేము వెళ్ళేటప్పుడు మా అత్త అయితే ఎదురొచ్చి బాయ్ చెప్పేసింది. ఇంకా 2 రోజులు ఉండొచ్చు కదని వాళ్ళ బాధ. కాకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మా ఆలోచన. అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాం. బస్సు అయితే అందరం కలిసి ఎక్కామనమాట, ఇనుకొండ బస్సు. మధ్యలో అయినల్లో వాళ్ళు దిగారు. మేమైతే బార్కి అడ్డు రోడ్లో దిగి అక్కడి నుంచి మా ఊరైతే వెళ్ళాం. మా ఊరు వచ్చేసి సోంపల్లి. మా ఊరికి వెళ్ళేటప్పుడు ఏమేమి ఉంటాయో కొంచెం చూపిస్తాను, చూసేయండి. ఇదే మా ఊరు. మా ఊరికి వెళ్ళే దారిలో నెట్లు అయితే చాలా ఉన్నాయి. పల్లెటూరు అంటే పచ్చని పొలాలే కాదు, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఉంటాయి. ఇవైతే అరటి తోటలు అనమాట మా ఊర్లో. నెట్ల దగ్గర ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే పెట్టారు. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం. దసరా ఎప్పుడో ఏమో ప్రతిష్ఠ చేశారంట, మనకు తెలియదు, చూడలేదు. ఇది చూడండి, ఇదే మా ఊరు చెరువు అనమాట. చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు మా ఊరి నిండా అరటి తోటలు అలాగే మిరప తోటలు ఉంటాయి అనమాట. అన్ని కోసి ఎండేసి ఇలా చేసుకుంటారు. ఊర్లోకి అడుగు పెట్టగానే మా దేవుడు కనిపించారు. దేవుడు అంటే మా పవన్ అన్న. ఇదే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.